బాగి తన గతం గురించి తెలుసుకోవడానికి కలకత్తా వచ్చిందని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇంకా బాగి చిన్నప్పుడు ఎక్కడైతే తన కూతుర్ని మనోహరి వదిలేసిందో ఆ ఆశ్రమానికి రావడంతో అప్పుడు మనోహరి ఖచ్చితంగా ఇది నా కూతురు గురించి, నా గురించి, రణవీర్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చింది. నా గతం గురించి తెలుసుకున్న ఎవరు కూడా బతికుండడానికి వీల్లేదు. ఈరోజు ఈ బాగి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బతికుండకూడదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా బాగి వచ్చి ఆశ్రమం లోపలున్న వార్డెన్ని కలుస్తుంది. ఇక అలా వార్డెన్ని కలిసిన తర్వాత 7 years క్రితం ఇక్కడ ఒక పాపను మా హస్బెండ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ పాప పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలని వచ్చాను అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడున్న వార్డెన్, మీరు 7 years క్రితం అంటున్నారు కదా, ఆ రికార్డ్స్ వేరే చోట ఉన్నాయి, మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి మేడం, నేను ఆ రికార్డ్స్ని తెప్పిస్తాను అని చెప్పి వార్డెన్ చెప్పడంతో ఇకప్పుడు బాగి బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాగి ఎప్పుడైతే బయట కూర్చొని ఉంటుందో అప్పుడు మనోహరికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా నా గతం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. నాకు కూతురుందని, ఆల్రెడీ పెళ్ళైందన్న నిజం ఇది అమర్కి కానీ చెప్పిందంటే అమర్ ఎప్పటికీ నా సొంతం కాలేడు. కాబట్టి ఇది బతికుండడానికి వీల్లేదు. బాబ్జీ వెంటనే దీన్ని చంపేయడానికి ప్లాన్ చేయని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడ నాకు తెలిసిన ఒక ముఠా ఉంది మేడం, ఇప్పుడే ఆ రౌడీలకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే బాబ్జీ తనకు తెలిసిన రౌడీలను అక్కడికి పిలిపిస్తాడు. ఆ రౌడీలు అక్కడికి వచ్చిన తర్వాత, మనోహరి మీరు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, దూరంగా తీసుకువెళ్ళి చంపేయాలి, డెడ్ బాడీ ఎవరికి దొరకకూడదు, అసలు తను ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, తప్పకుండా చేస్తాం మేడం, ఇంతకీ పార్టీ ఎక్కడ అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో ఆశ్రమం బయట కూర్చొని ఉన్న బాగిని మనోహరి చూపిస్తూ ఉంటుంది. అదిగో ఆ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేయాల్సింది. ఆశ్రమం లోపలికి వెళ్ళి కిడ్నాప్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కాబట్టి ఏదో ఒక విధంగా మీరు తనని బయటకు రప్పించండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఆ రౌడీలలో ఒక రౌడీ బాగి దగ్గరికి వస్తాడు. మేడం మీరు మిసెస్ అమరేంద్ర కదా అని చెప్పి ఒక అతను మాట కలుపుతాడు. అవునండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మా సార్ మీ హస్బెండ్ అమరేంద్ర గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, అదిగో ఆయన అక్కడున్నారు, రండి తీసుకువెళ్తాను అని చెప్పి అతను బాగిని నమ్మిస్తాడు. నేను ఇప్పుడు ఒక చిన్న పనుండి వచ్చానండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అతను, మేడం మీరు ఏ పని మీద వచ్చినా తప్పకుండా మా సార్ మీకు సహాయం చేస్తారు, ఇంతకుముందు ఎన్నోసార్లు అమరేంద్ర సార్ మా సార్కి సహాయం చేశారు, రండి మేడం అంటూ అతను బాగిని పిలుస్తూ ఉంటాడు. దాంతో అతని మాటలు నమ్మిన బాగి ఆశ్రమంలో నుండి బయటకు వస్తుంది. అదిగో అక్కడ కనిపిస్తున్న కాఫీ షాప్లోనే మా సార్ కూర్చొని ఉన్నారు, పదండి మేడం కారులో తీసుకువెళ్తాను అని చెప్పి అతను అంటూ ఉంటే, సరే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న బాబ్జీ ఎక్కండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అనుకోకుండా అక్కడున్న కర్ర కాలికి తగలడంతో బాబ్జీ కింద పడిపోతాడు. కింద పడిపోయిన బాబ్జీని చూడగానే బాగి ఆరుని చంపిన బాబ్జీ అతనే అన్న విషయం గుర్తుపట్టేస్తుంది. వెంటనే షాక్ అవుతూ బాబ్జీ మొహానికున్న కర్చీఫ్ని లాగడంతో అప్పుడు బాబ్జీ ఫేస్ చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు ఆరు అక్కని చంపిన బాబ్జీవి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాబ్జీ మిగతా రౌడీలను పిలుస్తూ ఉంటాడు. రేయ్ త్వరగా రండిరా అంటూ వాళ్ళని పిలవగానే అందరూ కలిసి బలవంతంగా బాగిని కిడ్నాప్ చేసి కారులోకి ఎక్కిస్తూ ఉంటారు. ఇక మనోహరి తన మొహం ఎవరూ చూడకూడదని చెప్పి తన చీర కొంగుని మొహానికి అడ్డు పెట్టుకుంటుంది. రౌడీలు బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే, రేయ్ వదలండిరా నన్ను వదలండి, ఎవరు మీరు అని చెప్పి అలా అరుస్తూ ఉంటుంది. బాగి మెడ మీద కత్తి పెట్టి, బాబ్జీ చూడు మర్యాదగా నోరు మూసుకొని ఉండు, అరిచి గోల పెట్టావంటే చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక అలా బాగిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. మరో పక్క
కరుణ స్కూటీ మీద రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ కరుణని చూస్తాడు. ఇదేంటి కరుణ ఒంటరిగా వెళ్తుంది అని చెప్పి రాథోడ్ తను బాగీ ఫ్రెండ్ కరుణ కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును సార్, బాగీ మేడం కరుణ ఇద్దరూ కలిసి వైజాగ్ వెళ్తున్నామని చెప్పారు కదా, మరి తను ఒంటరిగా ఇక్కడేం చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ కరుణ స్కూటీకి అడ్డంగా కారు ఆపుతాడు. అమర్ని చూడగానే కరుణ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అడ్డంగా బుక్ అయ్యాను కదా అని చెప్పి కరుణ అనుకుంటూ ఉండగా అప్పుడు అమర్ కరుణ దగ్గరికి వచ్చి బాగి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో కరుణ టెన్షన్ పడిపోతూ, అంటే నాకు అర్జెంట్ పని నుండి నేను డ్రాప్ అయ్యాను సార్, బాగి ఒక్కతే ఒంటరిగా వైజాగ్ వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్కి అనుమానం కలుగుతూ ఉంటుంది. నిజంగా బాగి వెళ్ళింది వైజాగేనా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళిందా, నిజం చెప్పు అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో భయపడిపోయిన కరుణ, సార్ బాగి కోల్కతాకి వెళ్ళింది సార్, మీ చిన్న కూతురు అంజు మీ కన్న కూతురు కాదన్న విషయం ఈ మధ్య బాగీకి తెలిసింది. ఇక అప్పటి నుండి అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని చెప్పి బాగి ప్రయత్నిస్తుంది. తనని మీరు కోల్కతా నుండి అడాప్ట్ చేసుకున్నారని తెలిసి ఆశ్రమానికి వెళ్ళింది సార్ అంటూ కరుణ అమర్కి నిజం చెప్పేస్తుంది. ఇక నిజం తెలుసుకున్న అమర్ వెంటనే బయలుదేరి కోల్కతాలో అడుగు పెడతాడు. ఇక అలా బాగీ కోసం వెతుకుతూ బాగీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. బాగీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడు రౌడీలు బాగీ ఫోన్ని విసిరేస్తారు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా అసలు ఈ బాగీ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అమర్ అలా సీరియస్గా ఫ్లైట్ దిగి క్యాబ్లో వస్తూ ఉంటాడు. బాగీ ఫోన్ మళ్ళీ ట్రై చేయడంతో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఈసారి స్విచ్ ఆఫ్ వస్తుందేంటి, ఒకవేళ అక్కడ కోల్కతాలో బాగీకి ఏమైనా ప్రమాదం జరుగుంటుందా అని చెప్పి అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఆశ్రమానికి వెళ్ళి బాగీ ఫోటో చూపించి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అక్కడున్న వార్డెన్, ఉదయం ఈ అమ్మాయి ఒక అమ్మాయి గురించి వివరాలు కావాలని వచ్చింది సార్, 7 years క్రితం ఫైల్ తెప్పిస్తానని చెప్పి బయట వెయిట్ చేయమని చెప్పాను, తర్వాత ఏం జరిగిందో తెలీదు, ఆ అమ్మాయి ఇక్కడ లేదు ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి ఆ వార్డెన్ చెబుతూ ఉంటే అప్పుడు అమర్ కంగారుగా బయటకు వచ్చి చుట్టుపక్కల అంతా కూడా బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అలా అమర్ ఎంత వెతికినప్పటికీ బాగీ కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అమర్ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేసేసరికి బాగీని కొంతమంది రౌడీలు కార్లో ఎక్కించుకొని వెళ్ళడం కనిపిస్తుంది. ఇక అలా కార్లో రౌడీలు బాగీని కిడ్నాప్ చేశారన్న విషయం తెలుసుకున్న అమర్ వెంటనే తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి, సార్ నేను అర్జెంట్ పని మీద కోల్కతాకి వచ్చాను, ఇక్కడ అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు మీ హెల్ప్ కావాలి సార్, ఇక్కడ కోల్కతాలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు హెల్ప్ చేయమని చెప్తారా, నా వైఫ్ బాగీ ప్రమాదంలో ఉంది, తనని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి అమర్ తన పై ఆఫీసర్ని హెల్ప్ అడుగుతాడు. ఇక దాంతో సరే అమర్, మన తెలుగు అతనే సిద్ధార్థ్ అని చెప్పి అతను 5-6 yearsగా కోల్కతాలోనే వర్క్ చేస్తున్నాడు, అతను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, మీ వైఫ్కి ఏమీ కాదు, యూ డోంట్ వరీ అని చెప్పి సిద్ధార్థ్ని అమర్ దగ్గరికి పంపిస్తాడు. ఇక సిద్ధార్థ్ అమర్ దగ్గరికి వచ్చిన తర్వాత, హలో మిస్టర్ అమరేంద్ర, మీ గురించి నేను చాలా విన్నాను, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం హ్యాపీగా ఉన్నా, మీ వైఫ్ మిస్ అయినందుకు బాధగా ఉంది, మీరేం టెన్షన్ పడకండి, కలకత్తాలో ప్రతి గల్లీ కూడా నాకు తెలుసు, మీ వైఫ్ ఎక్కడున్నా మనం వెతికి కనిపెడదాము, తనని క్షేమంగా తీసుకువద్దామని చెప్పి సిద్ధార్థ అంటూ ఉంటాడు. అమర్ సిద్ధార్థ ఇద్దరూ కలిసి ఆ కార్ లొకేషన్ని ట్రేస్ చేస్తూ ఇక అలా రౌడీలు బాగీని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారో కనిపెడుతూ ఉంటారు. ఇక వాళ్ళు బాగీని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొని వెళ్తారు. అక్కడ బాగీని చంపి అక్కడున్న కాలువలో పడేద్దామని చెప్పి రౌడీలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కత్తి తీసుకొని బాగీని పొడవబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి అక్కడికి అమర్ వచ్చి ఒక రాయితో ఆ రౌడీ చేతి మీద కొట్టడంతో అతని చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. తర్వాత అమర్ సిద్ధార్థ్ ఇద్దరూ కలిసి రౌడీలతో ఫైట్ చేస్తారు. ఇక బాగీని అమర్ కాపాడుకుంటాడు. చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్ అని చెప్పి అమర్ సిద్ధార్థ్కి థ్యాంక్స్ చెప్పడంతో సిద్ధార్థ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇక బాగి ఎంతగానో భయపడిపోయి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. బాగి నీకేం కాలేదు కదా అని చెప్పి అమర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదండి, మీరున్నారు కదా, నాకేమవుతుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ బాగి మీద మండిపడుతూ అసలు నువ్వు కోల్కతాకి అంజు గురించి కనుక్కోవడానికి రావడం ఏంటి, నాతో ఒక్క మాట చెప్పుండాల్సిందని చెప్పి అంటూ ఉంటే నన్ను క్షమించండి. ఆరు ఒక్కలాగే రేపు పొద్దున అంజుకి మనం తన కన్న తల్లిదండ్రులం కాదన్న నిజం తెలిసిన తర్వాత తను బాధపడకూడదు కదా, అందుకే తెలుసుకొని ఉంటే బెటర్ అని కనుక్కోవాలనుకున్నాను అని చెప్పి, అంతేకాని నేనేదో అంజుని మీ నుండి దూరం చేయాలని అస్సలు అనుకోలేదండి అని చెప్పి ప్రామిస్ అండి అంటూ బాగి చెబుతూ ఉండడంతో అప్పుడు అమర్ ఒక్కసారిగా బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు. నా ఆరు చివరి కోరిక కూడా ఇదే. ఇప్పటి వరకు అంజు గురించి నిజాన్ని ఎవరి ముందో బయట పెట్టకుండా నాలో నేను దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు నీకు కూడా ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక నా బాధను నీతో పంచుకుంటాను. మనం ఇద్దరం కలిసి అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందామని చెప్పి బాగి చేయి పట్టుకుని అమర్ తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు బాగి ఒక్క నిమిషం అండి, ఇందాక నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో బాబ్జీ కూడా ఉన్నాడు, నేను అతన్ని గుర్తుపట్టానని చెప్పి అతను ఇక్కడ నుండి పారిపోయి వేరే రౌడీలతో నన్ను చంపించాలని చూశాడని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అయితే వాళ్ళెవరో కానీ ఆరుని దూరం చేసినట్టుగా నా జీవితంలో నుండి నిన్ను కూడా దూరం చేయాలని చూస్తున్నారు బాగి, నువ్వు ఇకపై కేర్ఫుల్గా ఉండాలి. ఆ బాబ్జీ ఇక్కడే ఉన్నాడన్న విషయం తెలిసింది కాబట్టి వాడిని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే పోలీసులతో మాట్లాడి బాబ్జీ ఫోటోని పోలీసులకు పంపించి ఈ సిటీలో ఎక్కడున్నా సరే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి చెబుతూ ఉంటే పోలీసులు బాబ్జీ కోసం వెతకడం మొదలు పెడతారు. ఇక అమర్ బాగిని కాపాడుకోవడంతో ఇదంతా చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కరెక్ట్గా దీన్ని చంపేసే టైంలో అమర్ ఇక్కడికి వచ్చి దాన్ని సేవ్ చేశాడు. అనవసరంగా ఈ వెధవలు టైం వేస్ట్ చేశారు, దాన్ని కిడ్నాప్ చేసిన వెంటనే చంపేయాల్సిందని చెప్పి మనోహరి అనుకుంటూ ఇక అమర్ నన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం, ఇమ్మీడియట్గా నేను హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కోల్కతా వచ్చానన్న అనుమానం అమర్కి కలగకూడదు అని చెప్పి మనోహరి అక్కడి నుండి మెల్లిగా హైదరాబాద్కి జారుకుంటుంది. మరోపక్క రణవీర్ అమర్ బాగి ఇద్దరు కోల్కతాకి రావడం గమనిస్తాడు. ఇక వెంటనే తనలా కారులో వెళ్తూ అమర్ వాళ్ళని చూడగానే, సార్ మీరేంటి సార్ కోల్కతాకి వచ్చారు, నాకు ఒక ఫోన్ కూడా చేయలేదేంటి, కోల్కతాలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానన్నాను కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అనుకోకుండా రావాల్సి వచ్చింది రణవీర్ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మా ఇంటికి వెళ్దాం రండి సార్ అంటూ రణవీర్ అమర్ వాళ్ళను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ గోడకి తగిలించి ఉన్న అంజు చిన్నప్పటి ఫోటో చూడగానే బాగి అమర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. తను నా కూతురు దుర్గ సార్, చిన్నప్పుడే నాకు దూరమైంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అంజు రణవీర్ కూతురు అన్న నిజాన్ని తెలుసుకొని బాగి అమర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.